నాకు 3 పెళ్ళం ఉన్నాయి, 4 పెళ్ళంకి రూమ్ ఖాళీ ఉన్నాయి, నిధి వస్తాయి. భాస్కర్ దాస్ విశ్వక్సేన్ నటించిన తాజా చిత్రం లైలా. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య నేడు ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. ఈ లైలా సినిమా కథ ఏంటి, ఎలా ఉంది, విశ్వక్ ఖాతాలో హిట్ పడిందా లేదా చూసేద్దాం పదండి. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే సోను మోడల్ పాత్ర అందరినీ డీసెంట్గా ఆకట్టుకుంటుంది. కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. గబ్బర్ సింగ్ సహా పలు సినిమాల్లో పవర్ఫుల్ విలన్ రోల్స్ చేశాడు అభిమన్యు సింగ్. ఈ సినిమాలో ప్రేక్షకులను బాగా నవ్విస్తాడని, లైలా ఫస్ట్ హాఫ్లో ఎక్కువ మంది అతని క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటారని తెలుస్తుంది. అభిమన్యు సింగ్ పెళ్లి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయట. లైలా కోసం విశ్వక్సేన్ తొలిసారి లేడీ గెటప్ వేశాడు. ఆ క్యారెక్టర్ చేయడానికి గట్స్ కావాలని అంటున్నారు. లేడీగా విశ్వక్సేన్ అదరగొట్టాడని టాక్. సినిమా అంతా వన్ మ్యాన్ షో చేశాడట. విశ్వక్సేన్ నటన వరకు ప్రశంసలు లభిస్తున్నాయి. సినిమా అంతా విశ్వక్సేన్ డామినేట్ చేశాడని తెలుస్తుంది. సినిమా మీద బ్యాడ్ టాక్ ఎక్కువగా ఉంది. విశ్వక్సేన్ సహా అతని టీం అంతా లైలా సినిమాను మర్చిపోవచ్చని అంటున్నారు. స్టోరీ రైటింగ్ నుంచి డైరెక్షన్ అండ్ మ్యూజిక్ వరకు ప్రతి ఒక్కరూ బెస్ట్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారని చెప్తున్నారు. ఆఖరికి నటీనటులు సైతం తమ పాత్రలకు తగ్గట్టు నటించడంలో ఫెయిల్ అయ్యారట. ఫస్ట్ హాఫ్ బాలేదంటూ సెకండ్ హాఫ్ అంతకు మించి అన్నట్లు ఉందట. ఈ సినిమాకు మిశ్రమ టాక్ వస్తుంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే బాలేదని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కథలో కొత్తదనం లేదని, విశ్వక్సేన్ తప్ప సినిమా చెప్పుకోవడంలో ఏమీ లేదని అంటున్నారు. మొత్తంగా రొటీన్ స్టోరీతో బోర్ కొట్టించాడనే వాదన వినిపిస్తుంది. విలన్తో హీరో ప్రేమాయణం ఎబ్బెట్టుగా ఉండటం కూడా ఈ సినిమాకు మైనస్ అనే చెప్పాలి. మొత్తంగా బిలో కంటెంట్ తో విశ్వక్సేన్ లైలా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. మరి ఈ సినిమా మీరు చూసినట్లయితే ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.